విహెచ్ గారి నిరాహార దీక్షకి శేరిలింగంపల్లి నాయకులు కూడా రావడం జరిగింది, వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. సో శేరిలింగంపల్లిలో కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ గౌడ్ గారు అండ్ వాళ్ళ అనుచరులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో చెప్పండి, హనుమంతరావు గారు ఇంకెన్ని రోజులు నిరాహార దీక్ష చేయబోతున్నారు? ముఖ్య కారణం ఏంటి నిరాహార దీక్షకి? హనుమంత్ అన్నది నిరవధిక నిరాహార దీక్ష ఈ రోజు ప్రారంభించడం జరిగింది, కంటిన్యూ అవుతున్నది. విషయం తెలుసుకొని మేము రావడం జరిగింది, మద్దతు పలకడం జరిగింది. ఈ బీసీలకు అన్యాయం జరగొద్దని, వాళ్ళ హక్కుల విషయంలో కానీ, వారికి సామాజిక న్యాయం విషయంలో కానీ, అన్ని విధాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ, రాజకీయ పరంగా కానీ ప్రస్తుత తరానికి భవిష్యత్ తరానికి అన్యాయం కావద్దు, వివక్ష గురి కావద్దు. ఏ విధంగా అయితే రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ వల్ల అసెంబ్లీలో 42% బీసీలకు అమలు చేసే క్రమంలో చిత్తశుద్ధి చూపించడం జరిగిందో, అదే చిత్తశుద్ధి కేంద్రం కూడా చూపెట్టాలని చెప్పి జనగణనలో కులగణన, అందులో ప్రత్యేకించి బీసీల కులగణన, అందులో మహిళలకు సంబంధించి మొన్న కూడా పార్లమెంట్లో మరి వివక్ష గురి చేసే విధంగా మరి మహిళా బిల్ ఏదైతే ప్రజెంట్ చేయడం జరిగిందో దాన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్కు వ్యతిరేకం కాదు. 2009 to 2014లో ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లు ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి సంఖ్యాబలంగా కానీ కుదరక అప్పుడు పోవడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతి, మహిళలకు రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నటువంటి సందర్భం. అయితే ఇది మొన్న ఈ యొక్క డీలిమిటేషన్తో పాటు మహిళా ఏదైతే బిల్లు పెట్టడం జరిగిందో జత కలిపి పెట్టడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీది కానీ, రాహుల్ గాంధీ గారిది కానీ, రేవంత్ రెడ్డి గారిది కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కూడా ఏంటంటే, మహిళలను కూడా బీసీలో ఎంత భాగం ఉందో దాని మొదలు కులగణన చేయండి, ఆ పాపులేషన్ ప్రాతిపదికన మీరు చెయ్యండి అని చెప్పేసి ఆ సందర్భాన్ని బలపరిచే క్రమంలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ అనేది ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. మరి క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో పాపులేషన్కు ప్రపోర్షనేట్గా లేకపోతే రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. రిప్రజెంటేషన్ ప్రాపర్ ఉండకపోతే ఇన్జస్టిస్ చేసినట్టు అవుతుంది. మనము ఇక్కడ సోషల్ జస్టిస్ కోసం మాట్లాడుతున్నాం. సోషల్ జస్టిస్ స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలంటే ఉన్నటువంటి క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే ఉందో హోల్ హార్టెడ్గా చిత్తశుద్ధితోటి దాని ఆచరణ తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర భుజం పైన, భుజస్కంధాల పైన ఉంది. అదే దాన్ని మరి తిరిగి రేపు మన పిఎం గారు రావడం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రత్యేకత ఏంటంటే, ఈ రాష్ట్రంలో మనం చిత్తశుద్ధి నిరూపించుకునే క్రమంలో ఒక ఓసీ అయిన రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎవరు సాహసం చేయనంత సాహసం చేసి అసెంబ్లీలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత మిగతా శ్రీధర్ బాబు గారు అయితేనేమి, అగ్రకులాల మంత్రులను కూడా ఒప్పించి మెప్పించి మరి వాళ్ళ చేతుల మీదుగా అసెంబ్లీలో మరి ఇంట్రడ్యూస్ చేపించి మరి అమలు చేపించినటువంటి దాఖలా చిత్తశుద్ధి చూపించడం జరిగింది. మరి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇక్కడ వస్తున్నప్పుడు ఆయన చిత్తశుద్ధి చూపించుకునేటటువంటి సందర్భం ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి బాధ, ఇక్కడ ఉన్నటువంటి బీసీల ఆకాంక్షలు కానీ, ఆలోచనలు కానీ ప్రతిబింబించే విధంగా ఈసారి కనుక కాకపోతే ఎప్పటికీ కూడా వివక్ష గురవుతుంది. సామాజిక న్యాయం ఏదైతే ఉందో కాయిదాలకే పరిమితం అవుతుంది. మరి భవిష్యత్తులు అనేటి ఉజ్వలంగా ఉండయి. కాబట్టి ఆయన నడుము బిగించి మన రేవంత్ అన్న తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో దాన్ని కన్సాలిడేట్ చేసే క్రమంలో, బలపరిచే క్రమంలో ముందుకొచ్చి ఆయన తీసుకుంటున్నాడు. ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా మరి వచ్చి మన బీసీల పట్ల మరి ఆయనకు గౌరవం చూపించి సాంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి మా ఒక మనోభావం కూడా ఏంటంటే, ఈ విషయం అయితే నిన్న మాకు తెలిసిందో మేము వాట్సాప్లో మెసేజ్ పెడితే మెసేజ్ చూసి మరి కులమత ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా మరి వాస్తవమే అని చెప్పేసి సాంఘీభావం తెలపడానికి ఎండ సైతం లెక్క చేయకుండా రావడం జరిగింది. కావున మేము కూడా ఆశించేది ఏంటంటే, ఏ విధంగా అయితే చిత్తశుద్ధిని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిరూపించుకోవడం జరిగిందో ప్రభుత్వం, అదే విధంగా వారు చూపించుకోవాలి. ఏదో ఉత్త అంకల గారడి చూపించేసి, లేకపోతే ఆకాశంలో దీపం పెట్టినట్టు మేమేదో పెట్టినాం మహిళా బిల్లు, దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఓట్లు దండుకునే క్రమంలో ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని మానుకోవాలి. ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు. అట్లా అంటే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇవ్వకపోతుండే. ఓట్ బ్యాంక్ రాజకీయం చేసి ఉంటే సోనియా గాంధీ గారు ఎందుకు వస్తుండే?
రాదని తెలిసినా కానీ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజల 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం కావాలి. ప్రాణాలు కోల్పోయినరు 370 మంది అప్పటికే ప్రాణాలు కోల్పోయినరు. ఇంక వద్దని చెప్పేసి ఆ రోజు రాజకీయంగా ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ రాదు అని తెలిసి కూడా ప్రభుత్వం రాదని కూడా ఫామ్ చేయదని తెలిసి కూడా చేయడం జరిగింది. అట్లనే వీళ్ళు కూడా ఆ విధంగా చిత్తశుద్ధి మొత్తం 3/4 మెజారిటీ ఉంది. మళ్ళా అదే త్రిబుల్ తలాక్ ఆమోదం చేయడం జరిగింది, 370 ఆమోదం చేయడం జరిగింది. మళ్ళీ ఆ క్రమంలో ఇదే ఎందుకు దీని పట్ల జనగణనలో బీసీల కులగణన ఎందుకు చేయడం లేదు? అంటే కేవలం బీజేపీ బీసీలని రాజకీయంగానే వాడుకుంటుందని మీరు ఆరోపిస్తున్నారా? ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే గమనించినట్టయితే ఎవరు కాదనలేనటువంటి సందర్భం, మళ్ళీ వాస్తవం కూడా అదే కనబడుతుంది కదా. ఎందుకు చేయాలి? ఇప్పుడు రాగానే అధికారంలోకి రాగానే రేవంత్ అన్న ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో దానికి అనుగుణంగా నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉండి ఆచరణలు చూపించింది. మళ్ళీ ఈరోజు కేంద్రంలో ప్రజలందరూ నీకు 3/4 మెజారిటీ ఇచ్చి గద్దె పైన నీకు కూర్చోబెట్టినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు గనక బిల్ తీసుకొస్తే ఎందుకు సపోర్ట్ చేయరు? మహిళా బిల్ కానీ డిలిమిటేషన్ బిల్ కానీ వాళ్ళే కదా చేసింది. 2028లో 26లో 23లా ఈ బిల్ నువ్వు పెట్టినావు పార్లమెంట్లో. పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని కట్టుబడి ఉండాలంటే చిత్తశుద్ధితోటి నువ్వు ప్రత్యేకంగా మహిళా బిల్ పెట్టు, ప్రత్యేకంగా డిలిమిటేషన్ బిల్ పెట్టు. ఇందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతున్నాయో ఈ విషయం పైన చర్చించి పార్లమెంట్లో డిస్కస్ చేసేందుకే కదా. లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలు సరిదిద్దాలే, భవిష్యత్తులో ఎవరికి వివక్షకు సామాజిక అన్యాయానికి గురి కావద్దనే కదా చేసేది. మరి వారికి సామాజిక న్యాయం కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్న సపరేట్ పెట్టమన్నారు, వ్యతిరేకిస్తామని అంజలే కదా, అది సందర్భం. సో ఇప్పుడు రేపు ప్రధాని మోడీ తెలంగాణకు రాకపోతున్నారు, హైదరాబాద్ కి రాబోతున్నారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నా ఇప్పటి వరకు ₹1 తెలంగాణ రాష్ట్రానికి రాలేదని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి అండ్ మీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్? తీసుకురావడం నిధులు అనేది ఆ పార్టీ ఎజెండా ఏందో, ఎంపీలు ఏందో, ఎమ్మెల్యేలు ఏందో వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తికి ఆస్కారం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉంటుంది. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ మీరే గణాంకాల ప్రకారం 8 మంది ఉన్నారు అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రశ్న వాళ్ళకేయాలి, తీసుకురావాలని చెప్పాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో విమర్శలు చేసి నువ్వు తీసుకురాని కాదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళు చూపించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు కూడా అందరు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది కదా. బీసీ కులగణన ఒక ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి కాదు కదా, ఇది సిపిఐకు, సిపిఎంకు, బీజేపీకి, టీఆర్ఎస్కు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ పడదు, తప్పకుండా కూడా పోరాడి తీసుకురావాలి. మేము కూడా కౌన్సిల్ అవసరమైనప్పుడు మేము పోరాడి తీసుకొచ్చినాం. మేము ఎక్కడ కూడా మేము మౌనం ప్రదర్శించలే. ఎక్కడైనా మా డివిజన్కి అన్యాయం అవుతుంది, నిధుల వల్ల మాకు అభివృద్ధి కుంటబడుతుంది అంటే మాట్లాడినాం. మేయర్ దగ్గరకు పోయినా, కమిషనర్ దగ్గరకు పోయినా, మంత్రుల దగ్గర పోయినా, చేపించుకొని తీసుకొచ్చినాం. కాబట్టి ఆ స్ఫూర్తి నిలబెట్టవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంటుంది.